मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्याग्नेय प्रदेशे कृष्णा कावेर्योर्मध्य प्रदेशे भगवतालये भगवत्सन्निधौ అందరూ చెప్పండి మమ గట్టిగా చెప్పవచ్చు గట్టిగా మాట్లాడారు కాబట్టి గట్టిగా చెప్పొచ్చు ఏం పర్వాలేదు చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम इष्ट काम्यार्थ फल सिद्ध्य शुभ फल प्राप्तिः सिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्त केदारेश्वर स्वामी देवता उद्दिश्य केदारेश्वर स्वामी देवता प्रीत्यर्थं कल्पोक्त प्रकारेण यावच्छक्ति ध्यान आवाहनादि पूजा कर्म करिष्ये सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा महागणपते मनसा अभीष्ट प्रार्थनं समर्पयामि నోముదానం పైన పూలు వేయండి మళ్ళీ పూలు తీసుకోండి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసుకోండి మనసులో 11 సార్లు ఓం నమః శివాయ అంటూ తలుచుకుంటూ పూలు చేతిలో పట్టుకొని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకోండి మాట్లాడకండి ఓం తద్రుద్రాయ ప్రజేదసే మే దుష్టమాజసవ్యసే పోచే వసంతమకం హృదే అస్మిన్ సూత్రే కేదారేశ్వర స్వామి దేవత ఆవాహయామి నోముదానం పైన వేయండి కేదారేశ్వర స్వామి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ పూలు తీసుకోండి గౌరీదేవిని ప్రార్థన చేసుకోండి ఒక పూజ చేతిలో పట్టుకొని గౌరీదేవిని ప్రార్థన చేసుకోండి ఓం గౌరీ విమాజపసలిలాని రక్షత్యేకవదేశ్వరే సాధుష్పదే అష్టాపదే నవపదే భగోపశే సహస్రాక్షర పరమేభ్యో వన్న గౌరీ దేవత ఆవాహయామి ఆ తోరణం పైన పూలు వేయండి నోముదానం పైన పూలు వేసి గౌరీదేవిని ప్రార్థన చేసుకోండి మహాగౌరీ ఆవాహయామి స్థాపయామి పూజయామి योपस्येव सूर्यपुत्रं तमनपते प्रलयानस्वस्ते अमृतं वै प्राणाः अमृतमाप प्राणानेव यथा स्थानमुपक्वजते लीलानगौरी देवताभ्यो नमः जानुनी पूजयामि हराय नमः गुरु पूजयामि त्रिपुरान्तकाय नमः मुख्यं पूजयामि भवाय नमः
कटिं पूजयामि गंगाधराय नमः नाभिं पूजयामि महादेवाय नमः उदरं पूजयामि पशुपतये नमः हृदयं पूजयामि विनाकिने नमः हस्तान् पूजयामि शिवाय नमः भुजौ पूजयामि सिद्धिकण्ठाय नमः कंठं पूजयामि विरूपाक्षाय नमः मुखं पूजयामि त्रिनेत्राय नमः ओं नेत्राणि पूजयामि रुद्राय नमः ललाटं पूजयामि ओं सर्वाय नमः शिरः पूजयामि शिवाय ओं नमः शिवाय ओं नमः शिवाय ओं नमः शिवाय देवतास्तत्र मोदन्ते तन्मे मनः शिव संकल्पमस्तु। పూర్వమన పర్వత గుహలైనటువంటి కైలాసగిరి పర్వతము అనేటువంటి పర్వతం కలదు. ఆ పర్వతంలో వజ్ర వైఢూర్య సింహాసనమైనటువంటి సింహాసనం పైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆసీనులై ఉంటారు. ఆ కైలాసగిరి పర్వతాన ఎంతో రమణీయమైనటువంటి వాతావరణం మధ్య ఒక సభ జరుగుతూ ఉంటుంది. ఆ సభకు చతుర్ముఖాది బ్రహ్మ, విష్ణువు, ప్రమదగణాలు, అష్టవసువులు, అష్టదిక్పాలకులు, ప్రమదగణాలు అనగా ముక్కోటి దేవతలంతా చేరి కొలువై ఉంటారు ఆ కైలాసగిరి పర్వతాన. ఎంతో రమణీయమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మధ్య సభ సాగుతూ ఉంటుంది. అంతటి సభలో చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి బ్రహ్మ, మహాసరస్వతి వీణా మధుర గానములన్నీ కూడా ఆలపిస్తూ ఉంటారు. అంతటి సభలో బ్రహ్మ, ఊర్వశి, మేనకా ధృతులు విఠల నాట్యమంతా కూడా చేస్తూ ఉంటారు. సభంతా కూడా ఎంతో రమణీయంగా సాగుతూ ఉంటుంది. అంతటి సభలో ప్రమద గణాల్లో ఒకరైనటువంటి వారు పరమ శివ భక్తుడు భృంగిరెడ్డి అనే మహర్షి లేచి విఠల నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి సభలోని వారందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా హాస్యం పొందుతూ ఉంటారు. ఆ కైలాసగిరి పర్వత గుహలన్నీ కూడా ఎంతో కోలాహలంగా ఉంటుంది ఆ సభ అంతా కూడా. అంతటి సభలో ఈ భృంగిరెడ్డి మహర్షి సభలోని వారందరినీ కూడా మెప్పించిందను పార్వతీ పరమేశ్వరుడు దగ్గరకు వచ్చి పార్వతీదేవిని విడిచిపెట్టి పరమేశ్వరుడికి మాత్రమే నమస్కారం చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని చూచిందను, స్వామి, ఈ భృంగిరెడ్డి మహర్షి ఎంతో ఆనందభరితంగా నాట్యం చేసినాడు కదా, సభలోని వారందరినీ మెప్పించినాడు. ఇంతటి సభలో మీకు మాత్రమే ఎందుచేత నమస్కారం చేసినాడు అని. దేవి, మునులు, యోగులు, మహర్షులు వీరికేమన్నానో సిరి సంపదలు అవసరం లేదు, ఆస్తిపాస్తులు అవసరం లేదు. ఏమున్నానో మోక్షం కలిగితే చాలు. సిరి సంపదనిచ్చేటువంటి శక్తి నీకున్నది, మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి నాకున్నది. ఆ భృంగిరెడ్డి మహర్షికి కావలసిందేమే మోక్షము, కాబట్టి నాకు మాత్రమే నమస్కారం చేసినారు అని. స్వామి, మీలో ఆ శక్తి నాకు లేనప్పుడు నేను ఈ కైలాసగిరి పర్వతాన్ని వదులుతున్నాను. ఎప్పుడైతే మీలో అర్ధశక్తిని అర్ధ శరీరాన్ని పొందుతానో అప్పుడే మరలా నేను ఈ కైలాసగిరి పర్వతానికి వస్తాను అని ప్రతిజ్ఞ చేసి, అమ్మవారు ప్రతిజ్ఞ చేసి పరమేశ్వరునిలో ఉన్నటువంటి తన శక్తినంతా కూడా ఆకర్షించుకుంటుంది. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం పామే శక్తిధరం వందే బకారాయ నమో నమః. పరమేశ్వరుడి పక్కలో పార్వతీదేవి ఉంటేనే పరమేశ్వరుడికి కూడా శక్తి. ఎప్పుడైతే పార్వతీదేవి పరమేశ్వరుని విడిచిపెట్టిందో అప్పటి నుండి పరమేశ్వరుడు కూడా శక్తి కోల్పోతాడు. తన శక్తినంతా కూడా ఆకర్షించుకుంటుంది పార్వతీదేవి. కైలాసగిరి పర్వతాన్ని వదులుతుంది పార్వతీదేవి. కైలాసగిరి పర్వతమంతా కూడా చిమ్మ చీకటి కళాంశం అనేది తప్పిపోతుంది. అరణ్యంలో గౌతమ మహాముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు పార్వతీదేవి. ఆ గౌతమాశ్రమం ఏ విధంగా ఉంది అంటే నదీ ప్రవాహమై ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ శరభ శార్దూల గజ మృగాదులన్నీ కూడా విరోధమైనటువంటి మృగాలన్నీ కూడా కలిసిమెలిసి ఉంటాయి. ఆ ఆశ్రమంలో సర్పములు అన్నీ కూడా విరోధమైనటువంటి జంతువులంతా కూడా ఆ ఆశ్రమంలో కలిసిమెలిసి ఉంటాయన్నమాట. ఆ గౌతమ మహాముని తన పూజకు కావలసినటువంటి పూలు, పండ్లు, హోమానికి కావలసినటువంటి సమిధలు, దర్భ ఇవన్నీ సమకూర్చుకొని తన ఆశ్రమం వైపు చూస్తారన్నమాట. ఆ ఆశ్రమం వైపు చూడగా ఎన్నడూ లేని విధంగా ఉంటుంది.
ఒక సూర్యకాంతి పడితేనే మనం తట్టుకోలేము. అటువంటిది 1000 సూర్యకాంతులతో ఆశ్రమం దగద్ధమానంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఈ గౌతమ మహాముని ఆశ్రమాన్ని చూసిందను ఆశ్చర్యానికి గురైతాడు. ఎన్నడూ లేని విధంగా నా ఆశ్రమంతా ఇంత దగద్ధమానంగా వెలుగుతుంది అనేసి చింతిస్తూ ఆ గౌతమ ఆశ్రమానికి లోపలికి వెళ్ళి చూస్తారన్నమాట. ఉత్తర దిక్కులో ఒక స్త్రీ కూర్చో ఉంటుందన్నమాట. ఆ స్త్రీని చూసేసరికి ఆమె కళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే తామర పూలు వలె ఉన్నాయన్నమాట. ఆమె కళ్ళు వచ్చింది సాధారణమైనటువంటి స్త్రీ కాదు అని గమనించిందను గౌతమ మహాముని, ఓ భగవతి, మీరు ఇచ్చటకు వచ్చినటువంటి కారణమేమి అని అడగ్గా ఆ పార్వతీదేవి తెలియజేస్తున్నారన్నమాట. కైలాసగిరి పర్వతంలో జరిగినటువంటి సంఘటనంతా గౌతమ మహామునికి తెలియజేసిందను. మునులు, యోగులు, మహర్షులు ఏ పూజ చేస్తే, ఏ వ్రతం చేస్తే సంతృప్తి కలుగుతుందో, పరమేశ్వరంలో అర్ధశక్తిని, అర్ధ శరీరాన్ని పొందేందుకు ఏదైనా వ్రతము కానీ పూజము కానీ తెలియచేయండి అని గౌతమ మహామునికి తెలియజేస్తారు. గౌతమ మహాముని సకల శాస్త్రములు, పురాణాలన్నిటినీ పరిశీలించిందను. అందులో ఉత్తమమైనటువంటి యోగ్యమైనటువంటి ఒక వ్రతాన్ని కనుక్కొని, అమ్మ మీకు తెలియనటువంటి విషయం ఏదీ లేదు, సంవత్సర పర్యంతమున ఒక్కొక్క రోజున ఒక్కొక్క వ్రతము కలదు. అందులో పరమేశ్వరుల్లో అర్ధశక్తిని, అర్ధ శరీరాన్ని పొందాలంటే పరమేశ్వరుణ్ణి అర్చించాలి అని తెలియజేసి ఈ ఆశ్వీజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసంలో వచ్చేటువంటి 21 రోజులు కేదారేశ్వర స్వామి వ్రతం చేయమనేసి తెలియజేస్తారన్నమాట. వ్రతాన్ని తెలియజేస్తారన్నమాట. పార్వతీదేవి గౌతమాశ్రమంలోనే 21 రోజులు కేదారేశ్వర స్వామి వ్రతమునంతా కూడా పూర్తి చేస్తుంది. ఆఖరి రోజున పరమేశ్వరుడు ప్రత్యక్షమైందనో, దేవి నీవు ఈ లోకానికే జగజ్జననివి కదా, ఇంకా ఏ శక్తి కావాలో అడుగ్గాక అనగా, స్వామి నాకు మీకంటే ఏది గొప్పది కాదో, మీలో అర్ధశక్తిని, అర్ధ శరీరాన్ని పొందితే చాలు, ఇంకేది అక్కరలేదు అనేసి. అప్పుడు పరమేశ్వరుడు తన దేహంలో, తన శరీరంలో అర్ధ భాగాన్ని, అర్ధశక్తిని కూడా పార్వతీదేవి పొందుతుందన్నమాట. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఒకటే అవుతారు. దేహం ఒకటే, రూపం 2 విధములుగా కనబడుతుంది. ఒకవైపున పరమేశ్వరుడు, మరొక పక్కన పార్వతీదేవి. ఇద్దరు కూడా అర్ధనారీశ్వరులుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఆ అద్భుతాన్ని చూసినటువంటి గౌతమ మహాముని, అమ్మ కైలాసగిరి పర్వతాన్ని ఇద్దరు వేరైతిరి కదా, నా ఆశ్రమంలో ఇద్దరు ఒకటే అయినారు, నేను చాలా ధన్యుణ్ణైతిని అనేసిందను. పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణంగా వెంచి అర్ఘ్యపాద్యములన్నీ కూడా సమర్పణ చేసి పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా కైలాసగిరి పర్వతానికి సాగనంపుతారు గౌతమ మహాముని. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు నారద మహాముని. దేవతలకే ఇన్ని కష్టాలు సంభవించినప్పుడు భూలోకమును కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని తెలియచేయాలనేసిందను. భూలోకములో ఉజ్జయిని పట్టణము అనేటువంటి పట్టణంలో వజ్రదంతరాజు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ వజ్రదంతరాజుకి రాత్రి యందు స్వప్నంలో సాక్షాత్కరించిందను. కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేయమనేసి ఉపదేశిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి సభ చేసి మంత్రి పురోహితులనంతా కూడా పిలిపించిందను. తనకు వచ్చేటువంటి కళనంతా కూడా ఆ సభలో వివరించి కేదారేశ్వర స్వామి వ్రతం అంటే ఏమిటి, అది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేటువంటి విషయాన్నంతా కూడా అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పురోహితులు తెలియజేస్తున్నారు, ఆశ్వీజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసంలో 21 రోజులు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేయాలి అని తెలియజేస్తారు. ఆ వజ్రదంతరాజు రాజ్యక్షేమం కోసము రాజ్యమంతా సుభిక్షంగా ఉండాలి అనేసి ఆ ఉజ్జయిని పట్టణానికి ఉత్తర దిక్కున అరణ్యంలో ఒక శివాలయాన్ని కట్టించి శివాలయంలో పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ప్రతిష్ఠించిందను. ఎంతో వైభవంగా ప్రతిష్ఠాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఎంతో వైభవంగా, ఎంతో ధనాన్ని హెచ్చించి నిర్వహిస్తూ ఉంటారు ఈ వజ్రదంతరాజు. ఆ రాజ్యంలో ఒక బీద బ్రాహ్మణుడు పేరు కేశవ భట్లు అనేసి, ఆయనకి 2 కుమార్తెలు అనేసి, పుణ్యవతి, భాగ్యవతి అనేటువంటి 2 కుమార్తెలు. చాలా కఠినమైనటువంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ దంపతులు. ఆ రాజ్యంలో జరుగుతున్నటువంటి కేదారేశ్వర స్వామి వ్రతం దగ్గరకు పోతూ ఉన్నారు, వ్రతం చూస్తున్నారు, వస్తున్నారు. ఈ విధంగా ప్రతినిత్యం సాగుతూ ఉంటుంది.
ఒక రోజున అతన్ని చూచిందను, అయ్యా కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తున్నారట, నీవు వచ్చినావంటే సంతోషంగా ఉంటుంది కదా అనేసిందను. ఆ యొక్క కేశవ భట్టుకు తెలియజేసేసరికి తన ఇద్దరు బిడ్డలు కూడా మేము కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చూస్తాము అనేసి తన ఇద్దరు బిడ్డలు ఆ మాట అనేసరికి, అమ్మ రాజు చేస్తున్నారంటే ఎంతో ధనవంతులు, గొప్పవారు, జ్ఞానవంతులంతా కూడా వచ్చి ఉంటారు. అటువంటి చోటికి మన బోటి వారు వెళ్ళినామంటే మనకి అవమానం జరుగుతుంది, వద్దమ్మా అనేసి అంటారు. ఎంత చెప్పినా వినరు. మేము ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చూడాలి అనేసి అంటారు. సరే చేసేదేమీ లేక తన ఇద్దరు బిడ్డలని పిలుచుకొని రాజు చేస్తున్నటువంటి వ్రతం దగ్గర కంటే కొంత దూరంగా కూర్చోబెట్టుకొని కేదారేశ్వర స్వామి వ్రతం గురించి అంతా కూడా తెలియజేస్తాడు. పూర్వం ఎవరు చేసినారు? పార్వతీదేవి చేసినటువంటి వ్రతము. పార్వతీదేవి వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరునిలో అర్ధశక్తిని అర్ధ శరీరాన్ని పొందినటువంటి వ్రతము తెలియజేసి ఆ యొక్క వ్రత విధి విధానమంతా కూడా తన ఇద్దరు బిడ్డలకే తెలియజేస్తారు. ఇద్దరు బిడ్డలు ఇంటికి చేరుకుంటారు. మేము కూడా ఈ వ్రతం చేస్తాము అని తెలియజేస్తారు. ఏమమ్మా రాజు చేస్తున్నారంటే రాజ్యమంతా క్షేమంగా ఉండాలి అనేసి ఎంతో ధనాన్ని హెచ్చించి 21 రోజులు చేస్తున్నారు. మనకి ఒక పూట చేస్తే ఒక పూట గడిస్తే ఇంకొక పూట గడవని పరిస్థితి. అటువంటిది మనం చేయడానికి సాధ్యం కాదు అనేసి అంటారు. ఎంత చెప్పినా వినరు. మేము ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేసేంత వరకు మాకు పచ్చి మంచినీళ్ళు కూడా అవసరం లేదు అనేసి మొండికేసుకొని కూర్చుంటారు. ఇద్దరు బిడ్డలు భోజనం చేయట్లేదు అనేసి, ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుంది కదా, తల్లి వెళ్ళి ఆలోచించిందను. భర్త దగ్గరికి పోయి, స్వామి ఊర్లో చేస్తే కదా అవమానం, అరణ్యంలో జన సంచారం అనేదే లేకుండా ఉండే చోట చూసి చేస్తే అవమానం జరగదు కదా అని తెలియజేస్తుంది. భార్య చెప్పింది నిజమే కదా, ఊర్లో చేసే శక్తి లేదు, అరణ్యంలో జన సంచారం అనేది లేకుండా ఉండే చోట చేస్తే అవమానం జరగదు కదా అని భావించి మరుసటి రోజు ఉదయాన్నే లేచి సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేచి వారి దగ్గర ఉన్నటువంటి మట్టి కుండలు, మట్టి పాత్రలు, చిరిగిపోయినటువంటి గుడ్డలు తీసుకొని తన ఇద్దరు బిడ్డల్ని పిలుచుకొని అరణ్యానికి వెళతారు ఈ కేశవ భట్లు. అరణ్యంలో ఒక నదీ ప్రవాహమై ఉంటుంది. ఇక్కడ ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తే బాగుంటుంది అనేసిందను. వారు తెచ్చినటువంటి చిరిగిపోయినటువంటి గుడ్డలంతా కూడా ఉతికి ఆరేసుకొని అవే మడి వస్త్రాలుగా భావిస్తారు. ఆ నదిలోనే తలంట స్నానం చేసిందను. ఆ చిరిగిపోయినటువంటి గుడ్డలు కట్టుకొని ఆయా ఋతువులో ఆయా మాసంలో దొరికేటువంటి అరణ్యంలో పూలు పండ్లన్నీ కూడా కోసుకుంటారు. ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు ఎక్కి 21 ఆకులు 21 కాయలు కోసుకుంటారు. అవే తమలపాకులుగా భావిస్తారు. కిందకు దిగి మర్రి నారును కోసుకొని ఆ మర్రి నారుకి 21 ముడులు కడతారు, గ్రంథులు కడతారు. అదే శ్రేష్టమైనటువంటి కేదారేశ్వర స్వామి నోమదారంగా భావిస్తారు. ఆ నది ఒడ్డునే ఉన్నటువంటి ఇసుక దగ్గరకు వెళ్ళి 2 ఇసుక గుడ్డలు తోస్తారు. అదే పార్వతీ పరమేశ్వర విగ్రహాలుగా భావిస్తారు. ఆ గుడ్డ ముందర ఒక పెద్ద సున్నా చుట్టి అందులో 21 సున్నాలు చుడతారు. అదే పాకం పట్టినటువంటి కజ్జాయాలుగా భావిస్తారు. ఏమీ లేదో మొదలగు అవన్నీ యథావిధిగా ఉన్నాయి భావన చేసుకుంటూ తదేకంగా పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ, నాన్న ఇంకా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ప్రారంభించండి. తండ్రి తనలో తాను బాధపడుతూ, స్వామి నా ఇద్దరు బిడ్డలకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించినావు, నా యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టు స్వామి అనేసి ఆ స్వామిని ప్రార్థన చేసుకుంటూ కేదారేశ్వర స్వామి వ్రతమంతా కూడా పూర్తి చేస్తారు. వ్రతమంతా పూర్తి అవుతుంది. ఇటువైపున పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైందనో వృద్ధ దంపతి అవతారంతో ముసలివాండ్ల వేషంలో వీడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ కేశవ భట్లు ఆ పుణ్య దంపతులను చూచిందనో, ఒరే ఊర్లో చేస్తే అవమానమైతుంది అనేసి అరణ్యంలో వచ్చి చేస్తుంటే అరణ్యంలో కూడా ఈ పుణ్య దంపతులు వస్తున్నారే, వీరు కనీసం తాంబూలమైనా ఇద్దాము అంటే నా దగ్గర శక్తి లేదే అని మౌనంగా తల వంచుకుంటాడు. ఇంతలోపల పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైందను, నాయన ఏమీ లేకున్నాను, నిమిత్త మాత్రంలో నా పూజ చేసేవి కదా, నీ పూజకు నేను సంతుష్టున్నైతని, కేవలం కావాలో అడుగుతా కానగా, స్వామి నాకు మీ అటువంటి దర్శనం కలిగినదంటే నా ఇద్దరు బిడ్డల వల్లే, నా ఇద్దరు బిడ్డలకి మంచి యోగ్యుడైనటువంటి వరుణ్ణి ప్రసాదించు అనేసి. రెండవది, నేను నా బిడ్డల పర్యంతము నిన్ను మరవనంత కాలము నా యొక్క దారిద్ర్యం అనేదే లేకుండా చేయి స్వామి, ఇంతకంటే ఏం కావాలి, అంత్యమున నీ సాన్నిధ్యం పొందితే చాలు స్వామి.
మూడో ఆమోదయోగ్యమైనటువంటిది కాబట్టి 3 వరాలు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. మరలా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం గావించి అర్ఘ్యము పాద్యములన్నీ కూడా సమర్పణ చేసి పార్వతీ పరమేశ్వరుల ఇద్దరికీ కూడా సాష్టాంగపూర్వకంగా నమస్కారం చేస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అంతర్ధానమవుతారు. వీళ్ళు కట్టుకున్నటువంటి చిరిగిపోయినటువంటి గుడ్డలే పట్టు పీతాంబరాలు ఉంటాయి. ఆ 2 ఇసుక గుడ్డలే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలుగా మారింటాయి. 21 సున్నాలే పాకం పట్టినటువంటి కజ్జాయిలుగా మారింటాయి. ఏమీ లేదో మొదలగు అవన్నీ యథావిధిగా ఉంటాయి. సంతోషంగా తీసుకొని పార్వతీ పరమేశ్వర విగ్రహాలు తీసుకొని గ్రామంలోకి చేరుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా తన ఇంటికి తాను రావాలి కాబట్టి వారు ఉన్నటువంటి తాటాకుల గుడిసెల దగ్గరికి వస్తారు. అక్కడ చూస్తే 7 అంతస్తుల ఉప్పరిగై ఉంటుంది, 7 అంతస్తుల మేడై ఉంటుందన్నమాట. ఏ మూల చూసినా ధాన్య రాశులతో నిండి ఉంటుంది. ఆ 7 అంతస్తుల మేడ నుండి భారీ అయినటువంటి సావిత్రి ప్రతిమ బయటకు వచ్చి, ఏమండి ఇదే మన ఇల్లు, మీరు చేసినటువంటి పూజా ఫలం వల్ల మనకి ఇటువంటి సంపదలంతా కూడా లభించినాయి అనేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఈశాన్య భాగంలో పార్వతీ పరమేశ్వర విగ్రహాలు పెట్టి ఎంతో వారు చేసుకున్నటువంటి పిండి వంటలంతా కూడా స్వామికి నివేదన చేసి అవన్నీ కూడా అందరికీ పంచి ఎంతో సంతోషంగా ఉంటారు ఆ యొక్క కేశవ భట్లు. ఇటువైపున ఈ వజ్రదంతరాజు 21 రోజులు కేదారేశ్వర స్వామి వ్రతమంతా కూడా పూర్తి చేసుకొని ఆఖరి రోజున పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఊరేగించాలి అనేసిందను అంబారీల పైన పార్వతీ పరమేశ్వర విగ్రహాలు పెట్టుకొని మంగళాద్వహితంగా రాజ్యంలోకి చేరుకుంటారు. మొట్టమొదట ఈ 7 అంతస్తుల మేడ కనబడుతుంది. మంత్రిని పిలిపించిందను, హే మంత్రి, మనం 21 రోజులు రాజ్యంలో లేం కదా, మనం లేని చూసి పరారాజులు ఎవరైనా వచ్చి రాజ్యపాలన చేస్తున్నారా ఏంటి విచారించు అనేసి మంత్రిని ఆదేశిస్తారు. మంత్రి 7 అంతస్తుల మేడ వైపు చూచిందను, స్వామి 21 రోజులో ఇటువంటి కట్టడి సాధ్యం కాదు, ఇదేదో దైవ ప్రాత్యనుకూలం వల్ల దైవానుకూలం వల్ల లభించినటువంటిదిగా ఉంది, మనము ఆ పరమేశ్వరుడి సేవలోనే కదా ఉంటున్నాము, ఇందులో మంచే ఉంటుంది కానీ చెడు ఉండదు అని తెలియజేసిందను. ఆ రోజు జరగవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసి మరుసటి రోజు ఉదయాన్నే రాజభటులు వచ్చి ఈ కేశవ భట్లను పిలుస్తారు. కేశవ భట్లు ఎంతైనా బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు, రాజు పిలుస్తున్నాడంటే భయపడతాడు. రాజ్యసభలోకి వెళ్లే ముందు ఒక తట్టలో పూలు పండ్లు ప్రసాదం అంతా కూడా పెట్టుకొని రాజ్యసభలోకి వెళ్తారు. ఈ వజ్రదంతరాజు కేశవ భట్లను చూచిందను, ఏమయ్యా నీ పేరు కేశవ భట్లు కదా? అవును స్వామి. ఏమయ్యా, మొన్నటికి మొన్న నీకు ఒక పూట గడిస్తే ఇంకొక పూట గడవని పరిస్థితి, అటువంటిది ఇటువంటి రోజున ఇటువంటి సంపదలంతా కూడా నీకు ఏ విధంగా లభించింది? ఏం చెప్పమంటారు స్వామి? మీరు చేస్తున్నటువంటి వ్రతాన్ని నా 2 బిడ్డలు చూడాలి అనేసి అన్నారు. ఆ వ్రతాన్ని చూపించినాను, ఆ వ్రతాన్ని చెయ్యాలి అనేసి అన్నారు. ఊర్లో చేసే శక్తి లేదు, అరణ్యంలో వెళ్ళి చేసినాను. అరణ్యంలో పార్వతీ పరమేశ్వరు యొక్క దర్శనం కలిగినది కాబట్టి ఇటువంటి సంపదలంతా కూడా లభించింది. ఏమయ్యా, నేను ఎంతో ధనాన్ని హెచ్చించినను, 21 రోజులు చేసింది కదా, 21 రోజులో నేను పొందినటువంటిది ఒకే రోజులో ఏమీ లేకున్నను నిమిత్త మాత్రంలో పార్వతీ పరమేశ్వరుడు యొక్క దర్శనం పొందినామంటే నీవే నా పాలిట పార్వతీ పరమేశ్వరుడు అనేసినను. పక్కన ఒక ఉచిత సింహాసనం వేసి రాజ మర్యాదలన్నింటినీ కూడా జరిపించిందను. ఆ సభలోనే ఒక కోరిక కోరుతాడు, మీ పెద్ద కుమార్తె అయినటువంటి పుణ్యవతినిచ్చి నాకు వివాహం జరిపించండి అనేసి. ఈ కేశవ భట్టు అరణ్యంలో పరమేశ్వరుని కోరిందేమి? నా 2 బిడ్డలకి మంచి యోగ్యుడైనటువంటి వరుణ్ణి ప్రసాదించుంది కదా, చక్రవర్తి అల్లుడైతున్నప్పుడు ఇంతకంటే ఏం కావాలి అనేసిందను. ఎంతో వైభవంగా వివాహం జరిపిస్తారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే 2వ కుమార్తెకి వివాహం చేయాలి అనేసిందను. ఒక దూతను పిలిచి మంచి యోగ్యుడైనటువంటి వరుణ్ణి వెతికి తీసుకురమ్ము అని. ఆ దూత వెతికి కాంచీ పట్టణము అనేటువంటి పట్టణంలో చోళ భూపాలుడు చోళరాజు అనేటువంటి రాజు గురించి తెలియజేసిందను. ఎంతో వైభవంగా వివాహం జరిపిస్తారు. వివాహం జరిగిన కొన్ని మాసాలకి భాగ్యవతి 9 మాసాలు మోసి 10వ మాసాన ఒక మగబిడ్డని ప్రసవిస్తుంది. ఆ మగబిడ్డకి నామకరణ మహోత్సవం చేయాలి అనేసిందను. నామకరణంలో హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీరు అరణ్యంలో కట్టుకున్నటువంటి తోరణాన్ని చోళరాజు చూచిందను. హే భార్య, ఇది నన్ను లోపరుచుకోవడానికో పరాపురుషుల్ని ఎవరైనా వశపరుచుకోవడానికో ఈ తోరణాన్ని కట్టుకున్నావు అని. భార్య భయపడుతూ, స్వామి, మీ అటువంటి భర్త నాకు కలిగినాడంటే
మనం ఇటువంటి రోజున ఇటువంటి సంపదలతో ఉన్నామంటే ఈ తోరణ మహిమ వల్లే అనేసి. ఏ భార్య, నన్ను ధిక్కరించి మాట్లాడుతున్నావు, ఇదంతా నా తెలివితేటలు, నా గొప్పతనం వల్ల లభించింది కానీ వేరు కాదు అనేసి నన్ను ఆ తోరణాన్ని తెంచి మండే హోమగుండంలో వేస్తారు. ఖాళీ కాలకు ముందే తీసుకొని పక్కన పాలగిన్నెలో కాలినటువంటి తోరణాన్ని వేసి నామకరణం అంతా కూడా పూర్తి చేస్తారు. నామకరణంలో ఆ పసిబిడ్డకు విజయుడు అని నామకరణం అవుతుందన్నమాట. ఆ కాలినటువంటి తోరణాన్ని తీసుకెళ్ళి పూత కాత సమృద్ధి కోల్పోయినటువంటి ఒక చెట్టు పైన పందిరి పైన వేస్తారు. ఎప్పుడైతే ఈ కాలినటువంటి తోరణం పడుతూ ఉందో అప్పటి నుండి అది పూత కాత సమృద్ధికి వస్తూ ఉంటుంది, శోభాయమానంగా ఉంటుందన్నమాట. చూడ్డానికి కనులారా శోభాయమానంగా ఉంటుందన్నమాట. ఇటువైపున ఈ చోళరాజుకి ఎవరితో మాట్లాడినా గొడవలు ఏర్పడుతూ ఉంటుంది. రావాల్సిన ధాన్య రాశులంతా కూడా ఎక్కడిదక్కడే నిలిచిపోతూ ఉంటుంది. మనోవిచారం అంతా కూడా అధికమవుతుంది. మనసు బాగలేదంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరగకపోతే మనసు బాగలేకపోతుంది. అట్లా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోతూ ఉంటే మనోవిచారం అధికమవుతుంది. ఎప్పుడు మనసు బాగలేదో అప్పుడు వ్యాధి త్వరగా వస్తుందన్నమాట. కాబట్టి లేని వ్యాధులన్నీ కూడా సంప్రాప్తమవుతుంది. పిచ్చి వెర్రి మొదలగు వ్యాధులన్నీ కూడా సంప్రాప్తమయ్యి రాజ్యం పరారాజుల పాలవుతుంది. ఊర్లో ఉంటే అవమానం అనేసి ఆ చోళరాజుని పసిబిడ్డ అయినటువంటి విజయుడిని పిలుచుకొని అరణ్యానికి వెళతారు. అరణ్యంలో చెంచువాళ్ళంతా గుడిసెలు వేసుకుంటే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పూర్వం రాజు వచ్చినాము, మాకు ఆ దైవానుగ్రహం తప్పినది కాబట్టి మమ్మల్ని కొన్ని రోజులు ఉప్పు పోషించండి కోరగా వారు తెచ్చింది ఏదో వీరికి ఇస్తూ కొన్ని రోజులు ఉప్పు పోషిస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ విజయుడికి కొంత వయసు వస్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా మనము వారు తెచ్చిందని ఎన్ని రోజులని తింటాం, ఈరోజు నా శక్తి కొద్దీ నేను ఏదైనా వెతికి తీసుకొస్తాను అనేసిందను. ఆ విజయుడు చెంచువాళ్ళతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలిస్తారు. ఏమే కానీ దొరకదు. అందరూ నీరసపోయిందని ఒక చోట కూర్చో ఉంటారు. ఒకడు ఈ విజయుడిని చూడగానే, ఒరే వీడు మనతో పాటు రావడం వల్లే కదా మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలించినా కానీ ఏమే కానీ దొరకలేదు అని ఒకటో వాడు. రెండో వాడు, అరే వీడు పుట్టంగానే కదా రాజుకు రాజ్యం పోయా లేని కష్టాలు పాలైనారు రెండో వాడు. మూడో వాడు, ఒరే వీడు పుట్టు దరిద్రుడా అనేసి. అందరూ నానా మాటలు అంటారు. రాజకుమారుడు కోపం వస్తుంది. కోపం వచ్చినంత మాత్రాన ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. బాధపడుతూ బోరమని ఏడ్చుకుంటూ తల్లి దగ్గర వచ్చి అడుగుతాడు, ఏమమ్మా నిజమేనా నేను పుట్టంగానేనా రాజ్యం పోయింది? ఏ తల్లి తన కుమారుడు వల్లే జరిగింది నేను చెప్పుకోదు కాబట్టి అప్పటికి విజయుడిని సమాధానపరిచి ఓదారుస్తుంది. ఏమమ్మా మనకు దిక్కోదరో ఎవరన్నా ఉన్నారా లేదా అమ్మా? ఎందుకు లేరు నాయన, ఇట్లా ఉత్తరాన మీ పెద్దమ్మ ఉంది నాయన. సరే అమ్మా సహాయం కోరి ఏదైనా తీసుకొస్తాను అనేసిందను. ఆ విజయుడు ఆ ఉజ్జయిని పట్టణానికి చేరుకుందను. ఊరు ఆచారం ముందరికి వెళ్ళి, నీ చెల్లెలు కుమారుడు వచ్చినాను, ఆజ్ఞ అయితే లోపలికి వస్తాను, అరణ్యం నుంచి నేరుగా ఇట్లే వచ్చినాను అని తెలియజేస్తారనమాట. రాజభటులు వెళ్ళి తెలియజేసేసరికి నా చెల్లెలు కుమారుడైతే ఎంతో దండుతో ఎంతో సైన్యంతో ఎంతో అట్టహాసంగా రావాల్సినటువంటి వాడు, ఒకడే రావాల్సిన కర్మ వాడికి ఏం పట్టింది, నా చెల్లెలు కుమారుడు కాదు ఎవరో పొమ్మని చెప్పుని. పక్కనే ఉన్నటువంటి వారంతో కూడా ఆలోచించదను. కొన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేస్తే కొన్ని మాసాలు అరణ్యవాసం చేసేటువంటి కాలం కాబట్టి వెళ్ళి విచారిస్తే మంచిది అనేసిందను. ఆ పుణ్యవతినే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడిని చూస్తుంది. ఏమైనా మీ తల్లి పేరేమి, నీ తండ్రి పేరేమి? అమ్మా నా తల్లి పేరు భాగ్యవతి, నా తండ్రి పేరు చోళరాజమ్మ అని. వారు చెప్పింది నిజమే కదా అనేసిందను. నిజమే కదా అని ఆలోచించి ఆ విజయుడిని రాజ్యంలోకి ఆహ్వానించి కొన్ని రోజులు ఉప్పు పోషించి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక బిందె ఇచ్చి దాని నిండా వరహాలంతా కూడా ఇచ్చి పంపిస్తుంది. సంతోషంగా తీసుకుని వస్తూ ఉంటాడు. మార్గ మధ్యలో కలకటిబాయి, ఆ కలకటిబాయి సైకి వచ్చి భోంచేస్తాము అనేసిందను. ఆ వరహాల బిందెను బావి గట్టుపైన పెట్టి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోంచేస్తూ ఉంటాడు. ఇంత లోపల వరహాల బిందె బావిలోకి పడిపోతుంది. కట్టి పెట్టుకొని గాలిస్తాడు. ఎంత గాలించినా కానీ దొరకదు. బాధపడుతూ పెద్దమ్మ దగ్గర తెలియజేస్తాడు, అమ్మా పలాని చోట ఈ విధంగా పోయిందమ్మా అని. సర్లేనాయన నీ అజాగ్రత్త వల్ల పోయింది అనుకోనేసిందను. మరలా కొన్ని రోజులకి వరహాలంతా కూడా ఇచ్చి పంపిస్తుంది. ఒక బిందె నిండా ఇచ్చి పంపిస్తుంది. సంతోషంగా తీసుకుని వస్తూ ఉండగా పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకొని, పెద్దమ్మ ఇదేదైనా చెట్టుకో కమ్మోకో తగిలేసి విశ్రాంతి తీసుకోమని చెప్పింది కదా అనేసిందను. ఆ వరహాల బిందెని ఎదురుపదకు తగిలించి
భోంచేస్తాడు, విశ్రాంతి తీసుకుంటాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుందాను, పూర్వంది అది అలా పోయింది, ఇది ఏమైందో చూద్దాము అని పైకి లేచి చూస్తాడు. ఆ వరహాల బిందె భూమండలం నుండి నక్షత్ర మండల పర్యంతమున, అంటే భూమి నుండి ఆకాశం వరకు పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ వరహాల బిందెను పెట్టుకొని విదిలిస్తాడు. ఎంత విదిలించినా కానీ అది ఆకాశ పర్యంతమున పైకి పైకి పోతూ వ్రత భ్రష్టులకు దక్కునా అనేసి శబ్దం వినపడుతుంది. మళ్ళీ బాధపడుతూ పెద్దమ్మ దగ్గర తెలియజేస్తాడనమాట. మా ఇది ఆకాశ పర్యంతమున పైకి పైకి పోతూ వ్రత భ్రష్టులకు దక్కునా అనేసి శబ్దం వినపడిందమ్మా అని. అప్పుడు పెద్దమ్మ అడుగుతుంది, నాయన అరణ్యంలో ఉంటున్నారు కదా, ఏదైనా నోమో వ్రతమో చేస్తున్నారా నాయన అనేసి. అయ్యో తల్లి, నోము లేదు, వ్రతము లేదు. నా తండ్రికి పిచ్చి వేరే మొదలగు వ్యాధులన్నీ కూడా సంభవించి రాజ్యం పరారాజుల పాలైంది అంతా కూడా తెలియజేస్తారు. మీరు అరణ్యంలో కోరిందేమి? నిన్ను మరవనంత కాలము నా యొక్క దారిద్ర్యం అనేదే లేకుండా చేయను కదా. ఎప్పుడైతే మీరు చేస్తున్నటువంటి వ్రతాన్ని విడిచిపెట్టినారో అప్పుడు నుండి మీకు కష్టాలు సంభవించినాయి తెలియజేసి, మీరు అరణ్యంలో చేసినటువంటి వ్రతం గురించి అంతా కూడా తెలియజేసిందనో, ఆయన మీకు నా రాజ్యం మొత్తం రాసిచ్చినా కానీ మీకు నిలదు, మీకు ఆ దైవానుగ్రహం తప్పినది కాబట్టి ఇన్ని కష్టాలు సంభవించినాయని తెలియజేసి రాజ్యంలోనే కొన్ని రోజుల వరకు పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున తలంట స్నానం చేయించి విజయుడి చేత కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేయిస్తుంది పెద్దమ్మ. ఎప్పుడైతే తండ్రి వదిలినటువంటి వ్రతాన్ని మరలా కుమారుడు ఆచరిస్తాడో ఇటువైపున ఈ చోడరాజుకి లేని తేజస్సు వస్తుంది. భార్య దగ్గరికి వెళ్ళి, ఏ భార్య, మనం ఇక్కడున్నామేమి, మన రాజ్యానికి మనకు పదాం అనేసి అక్కడ ఉన్నటువంటి చెంచు వాళ్ళనే సైన్యులుగా తీసుకొని ఈ కాంచన పట్టణానికి చేరుకున్నాను. ఊరు అజారం ముందరికి వెళ్ళి, అయ్యా పూర్వం రాజు వచ్చినా మా రాజ్యం నాకు ఇస్తారా లేకపోతే యుద్ధానికి వస్తారా అని యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ రాజ్యం అప్పగిస్తారు. మరలా కొంతకాలానికి ఆ విజయుడు 21 రోజులు కేదారేశ్వర స్వామి వ్రతమునంతా కూడా పూర్తి చేసుకుని తల్లిదండ్రులకు నోముదారము ప్రసాదం అంతా కూడా తీసుకొని అరణ్యం ప్రయాణం చేస్తూ ఉంటాడు. మార్గ మధ్యలో పూర్వం పోగొట్టుకున్నటువంటి కల్కటబాయి సరికి వస్తాడు. ఎస్తోళ్ల వలలో వరహాల మీద చిక్కుని ఉంటుంది. నాది పంచుకోవడానికి గొడవ పడుతూ ఉంటే ఈ విజయుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిందనో, అయ్యా పూర్వం నేను పోగొట్టుకున్నటువంటిది నా సొత్తు నాకు ఇస్తారా లేకపోతే రాజు దగ్గరికి వస్తారా అని ఈ విజయుడికి వరహాల విందుని అప్పగిస్తారు. మరలా కొంత దూరం ప్రయాణం చేస్తే ఎక్కడ తగలేసినటువంటి వరహాల విందు అక్కడే ఉంటుంది. దాన్ని సంతోషంగా తీసుకుంటాడు. మరలా తల్లిదండ్రులను చోటుకు వస్తాడు. అక్కడ చూస్తే తల్లి లేదు, తండ్రి లేదు, చెంచువాళ్ళు లేదు, ఎవ్వరూ లేదు. నా తల్లిదండ్రులను నేను పోషిస్తాము అనేసి ఇంత కష్టపడితే కదా, వాళ్ళే లేనప్పుడు ఇవన్నీ నాకెందుకు అనేసి ఎక్కడిదక్కడ పారేసి బోరుమని ఏడ్చుకుంటూ తెలివి తప్పిపోతాడు. కులల రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమైందను ఆ విజయుడిని పైకి లేపి, నాయన నీ తల్లిదండ్రులు రాజ్యపాలన చేస్తూ ఉన్నారు, ఈ దారిం టీవీలో నీ తల్లిదండ్రులు కలుసుకుంటావు అనేసిందను ఆ విజయుడిని పంపిస్తాను. విజయుడు సంతోషంగా కాంచన పట్టణానికి చేరుకుందను తమ రాక తండ్రికి తెలియజేయమనేసి వర్తమానాన్ని పంపుతారు. తండ్రి, నా రాజ్యం మరలా లభించింది అంటే నా కుమారుడి వల్లే కదా, తానే లేని నేను లేను అనేసిందను. ఆ చూడరాజే స్వయంగా వచ్చి రాజ్యంలోకి ఆహ్వానించిందను. మంగళాద్వైత స్నానములన్నీ కూడా జరిపించి రాజ్యంలోనే ఉన్నటువంటి మెలకువలన్నీ కూడా నేర్పించి సహాయకుడిగా నియమించుకొని రాజ్య పట్టాభిషేకం చేస్తాడు ఈ చూడరాజు. అంత్యమున ఈ చూడరాజు శివుణ్ణి ధ్యానిస్తూ శివ సాన్నిధ్యం పొందుతాడు. ఇది విన్నోళ్ల కొద్దీ ఎవరు శక్త్యానుసారం వారు ఆచరిస్తారో వారికి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పబడింది. చేస్తున్నటువంటి వారు మధ్యలో విడిచిపెట్టకుండా తమ శక్త్యానుసారం ఆచరించవలసిందిగా ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతంలో చెప్పబడింది. కేదారేశ్వర స్వామి వ్రతాన్ని 4 వర్ణాలు వారు కూడా ఆచరించవచ్చును. పరమేశ్వరార్పణమస్తు. అందరూ పార్వతీ పరమేశ్వరు ప్రార్థన చేసుకోండి, పైకి లేచి నేర్చుకోండి. Yes.
ఇది జూమ్ చేయి జూమ్ అట్లేసి మా నెమ్మదిస్తారు తెలియాల కట్టుకోవాలి రెండు దారాలు ఏంటి రాడ పద్మనాభాలకి వాడేందు ఫోటో తీస్తాను పండుకుంటేనే పిల్లల్ని పంపించేనా చిన్నాడా సరిపోతాయినా మమ్మీ నువ్వు కట్టుకోరా బిడ్డ కాబట్టి ఎవరు లేదా బాబాయ్ దగ్గర లక్ష్మి అద్దం పక్క చూడమని వెనకాల బ్యాగ్ ఉంది